ద్రౌపది సాధారణంగా పుట్టలేదు. ఆమె పవిత్ర అగ్నిలో నుంచి జన్మించింది. రాజు ద్రుపదుడు చేసిన యజ్ఞంలో మహత్తర గమ్యం కోసం, ప్రతీకారం కోసం పుట్టినది. ఆమె అందం అపూర్వం, కాని ఆమె విధి ఆమె అందం కంటే మరింత శక్తివంతమైనది. ఆమెను వరించటానికి రాజులు ఒక అసాధ్యమైన పరీక్షను ఎదుర్కొన్నారు. నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని చూసి పైన తిరుగుతున్న చేప కంటిమీద బాణం వేయాలి. ఆ పరీక్షలో విజయం సాధించినవాడు ఒక్క అర్జునుడు మాత్రమే. ద్రౌపది అతనిని తన భర్తగా ఎంచుచుకుంది. కాని విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. కుంతీ మాట కారణంగా ద్రౌపది 5గురు పాండవుల భార్యగా మారింది. చరిత్రలో ఎప్పుడూపుడూ చూడని విధిగా నిలిచింది. ఒక మోసపూరిత పాచికల ఆటలో యుధిష్ఠిరుడు తన రాజ్యం, తన అన్నదమ్ములు, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయాడు. కౌరవుల సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా లాగి తీసుకువచ్చాడు. అక్కడ ఉన్న మహాయోధులు నిశ్శబ్దంగా చూశారు. ద్రౌపది ధైర్యంగా ప్రశ్నించింది, తనను తానే ఓడిపోయినవాడు నన్ను ఎలా పందెంలో పెట్టగలడు? ఆ ప్రశ్నతో సభ మొత్తం నిశ్శబ్దమైంది. దుశ్శాసనుడు ఆమె చీరను లాగడం ప్రారంభించాడు. ద్రౌపది చేతులను పైకి ఎత్తి కృష్ణుణ్ణి ప్రార్థించింది. అప్పుడు అద్భుతం జరిగింది. చీర అంతం లేకుండా పెరుగుతూనే ఉంది. ఆ అవమానం తరువాత ద్రౌపది ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేసింది. ఈ అన్యాయానికి ప్రతీకారం తప్పక తీసుకుంటానని. అదే మహాభారత యుద్ధానికి కారణమైంది. ధర్మం అవమానించబడినప్పుడు యుద్ధం తప్పదు.